వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామం రైతు వేదికలో రైతులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం గ్రామ సర్పంచ్ చందర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీమతి అనురాధ గారు పాల్గొని రైతులు రసాయనికాల వాడకాన్ని తగ్గించాలని, తమ కుటుంబ అవసరాలకు సరిపడా కొంత భూమిని కేటాయించుకొని సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. గురిజాల గ్రామంలో గత సంవత్సరంలో క్యాన్సర్తో 19 మంది మరణించగా ప్రస్తుతం 10 మంది చికిత్స తీసుకుంటున్నారు. చెన్నారావుపేట వైద్యాధికారిణి సరోజ మాట్లాడుతూ, ప్రతి వారం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, శరీరంలో ఎక్కడైనా గడ్డలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ డైరెక్టర్ ATMA విజయ నిర్మల, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దామోదర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కృష్ణకుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు అశోక్, సంధ్య, గుంటూరుపల్లి గ్రామ సర్పంచ్ బానోతు కవిత, ఉప సర్పంచులు, వైద్య శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈరోజు నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో రైతులకి ఎక్కువగా యూరియా వాడడం వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు పంటలకి మొక్కజొన్న చూసుకున్నట్లయితే 9 నుంచి 12 బస్తాలు వేస్తున్నారు. వరికి అయితే 6 నుంచి 8 బస్తాలు వేస్తున్నారు. ఇది మోతాదుకి మించి ఎక్కువగా వాడడం వల్ల ఆ నైట్రోజన్ అనేది చెట్టు తీసుకునేంత తీసుకోగా మిగతా నీళ్ళలో కలిసిపోయి ఆ నీళ్లు మనం తాగుతున్నాము. దానివల్ల ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. ఈ గ్రామంలో కూడా ఒక్క సంవత్సరంలో 19 మంది క్యాన్సర్తో చనిపోయినారు. సో ఈ రైతులకి క్యాన్సర్ వల్ల జరిగే అనర్థాలు ఎక్కువగా యూరియా వాడడము, అలాగే పురుగు మందులు వాడడం వల్ల కూడా ఎక్కువ క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం కంపల్సరీగా ఎరువులు కానీ పురుగు మందులు కానీ చాలా తగ్గించుకోవాలి. తర్వాత సేంద్రియ పదార్థంలో ఆహార పదార్థాలు పండించి మనం తిన్నట్లయితే ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలి. కాబట్టి రైతులకి ఈ అవగాహన కార్యక్రమం ద్వారా సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడానికి కూడా ఒక ఫర్దర్గా మీటింగ్స్ ఏర్పాటు చేసి రైతులకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా చాలామంది రైతులు సేంద్రియ వ్యవసాయంలో ఈ అవగాహన కార్యక్రమం తర్వాత సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించడానికి, అలాగే వరి కానీ ఇతర పంటలు పండించడానికి ముందుకు వచ్చినారు. ఈ రైతులందరికీ కూడా సెలెక్ట్ చేసి ఎవరైతే ఆర్గానిక్ చేస్తామని ముందుకు వచ్చినారో వాళ్ళందరికీ కూడా మహర్షి గోశాల ద్వారా ఆవులు ఇప్పించడం జరుగుతుంది. అలాగే ఈ పండించిన పంటలకి, ఆ సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకి, కూరగాయలకి కూడా మార్కెట్ నర్సంపేట మార్కెట్లో హానరబుల్ ఎమ్మెల్యే గారితో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఒక స్టాల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మార్కెటింగ్ ఇబ్బందులు కూడా రైతులు పడకుండా ఉండడానికి మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎరువులు పురుగు మందులు వాడకుండా పంటలు పండించి వారి ఆరోగ్యం కాపాడుకోవాలని